Almost 18 years I worked as a manager. So నేను ఒకటి ఏంటంటే వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్కి ప్రజెంట్ ఇది కార్పొరేట్కి ఒక చిన్నదే నేను చెప్తాను. నేను గమనించిన తేడా ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి నేను ఏదైతే 18 years నుంచి నేను చేస్తున్న వర్క్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 5 minutesలో వర్క్ అయిపోతుంది. సో మేము కానీ మా సీనియర్స్ కానీ చేసిన వర్క్ ఈరోజు 5 minutesలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అవుతుంది. సో అక్కడ ఏమవుతుందంటే మన వర్క్ అబ్సొల్యూట్ అయిపోతుంది, అంటే పాతగా అయిపోతుంది. సో మనని వేరే వాళ్ళు రీప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ వెస్టీజ్ అనేది ఎందుకు ఎంతకాలమైనా ఉంటుంది అంటే మీరు ఇక్కడ ప్రతిరోజు మనం మార్నింగ్ లేచి మన నిత్యావసరాలు వాడాల్సిందే. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి పనికిరాదు. సో ఎటువంటి టెక్నాలజీ పనికిరాదు. ప్రతి ఒక్కళ్ళు సబ్బు పేస్ట్ ఇంట్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడాల్సిందే కన్జ్యూమరే. సో కన్జ్యూమర్ అనే వాళ్ళు మనం ఎప్పటికీ ఉంటాం కాబట్టి ఈ బిజినెస్ జీరో అవ్వదు. అండ్ ప్రతి ఒక్కరికి మనము ఫ్యూచర్లో ఇప్పుడు మీరు మా హస్బెండ్ చెప్తారు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ తోటి మన కాన్క్లేవ్ అయిందో ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ అనేది మనకి నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే ఉంటుంది. రియల్లీ మనం చాలా ఆసమ్ బిజినెస్లో ఉన్నాము. మన ఫ్యూచర్తో కాకుండా మన పిల్లల ఫ్యూచర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ అప్లైన్ and everything will be in your place. So thank you, wish you well. Good afternoon. Good afternoon. Thank you. So నా పేరు చరణ్ సింగ్. నేను ఒక సీనియర్ లెక్చరర్. నేను అండ్ భార్గవి మేము ఇద్దరము ఆల్మోస్ట్ 19 years మేము వర్క్ చేశాము. సో ఎడ్యుకేషన్ వైజ్ చాలా బాగుండే మేము. సో మంచి జాబ్స్లో ఉంటుండే. ఈ ఇండస్ట్రీలో రావడానికి ఒకే ఒక కారణం ఉన్నది, ప్యాసివ్ ఇన్కమ్. మనం పని చేయలేని పరిస్థితిలో కూడా మన చేతిలో ఇన్కమ్ ఉండాలి, డబ్బు ఉండాలి. సో వ్యక్తి ఉంటే ఉండకపోతే కూడా ఇన్కమ్ ఫ్యామిలీకి వస్తూ ఉండాలి. ఆ ఒక పాయింటే మాకు దీంట్లో చాలా మోటివేట్ చేసింది. సో సెకండ్ పాయింట్ చూడండి, ఇవాళ అందరూ చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ దేని వెనుక పరిగెత్తుకుంటూ ఉంటున్నారు. ఒకసారి క్వశ్చన్ నేను వేస్తున్నా. సో చాలా మంది ఫస్ట్ డబ్బు గురించి పరిగెత్తుకుంటున్నారు, రైట్ ఆర్ రాంగ్? డబ్బు అందరికి కావాలి, రైట్. సెకండ్ అందరూ పరిగెత్తుకుంటున్నారు హెల్త్ గురించి. అందరికీ ఆరోగ్యం కావాలా? ఎస్ ఆర్ నో? ఆరోగ్యం అందరికి కావాలి. మూడో విషయం ఏమన్నది, అందరికీ రైట్ సన్మానం కావాలి. ఓకే, ఒక విలువ కావాలి లైఫ్లో. విలువ లేదనుకో మాట్లాడాలి. సో విలువ కావాలి కదా, సన్మానం రెస్పెక్ట్ కావాలా వద్దా? అందరూ దాని గురించి పరిగెత్తుకుంటూ ఉంటున్నారు. ఇట్లా మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే వ్యక్తి దేని గురించి అయితే డే అండ్ నైట్ రన్ చేస్తున్నాడు, పరిగెత్తుకుంటూ ఉంటున్నాడు, అవన్నీ పాయింట్స్ మనకు ఇక్కడ వెస్టీజ్ విన్నింగ్ టీంలో దొరుకుతుంది. ఎవ్రీథింగ్. మీకు డబ్బు కావాలా? ఇక్కడ ఉన్నది. మీకు ఆరోగ్యం కావాలా? ఇక్కడ ఉన్నది. మీకు రెస్పెక్ట్ కావాలా? ఇక్కడ ఉన్నది. మీకు సౌందర్యం కావాలా? ఇక్కడ ఉన్నది. సో మీరు ఊహించలేనిది కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నిటికీ ఒకే జాగాలో పెట్టుకుంటే దానికి ఒక పదం అంటారు డ్రీమ్స్ అంటారు. డ్రీమ్స్ ఉన్నాయా లేవా? ఉన్నదా లేదా? ఫస్ట్ టైం ఇవాళ ఎవరు వచ్చారు? ఫస్ట్ టైం మొదటిసారి వచ్చిన వాళ్ళు. ఓకే, సో మీ గురించి నేను మెసేజ్ చెప్తాను. చూడండి, మేము ఇక్కడ వచ్చిన తర్వాత 2 to 3 yearsలో చాలా మంది లైఫ్ మారినది మేము కళ్ళారా చూసినాం. ఓకే, దురదృష్టం అదృష్టంగా మారింది, భాగ్యం సౌభాగ్యంగా మారింది. ఓకే, ఒక నార్మల్ వ్యక్తి ఒక సెలబ్రిటీ వ్యక్తి అయిపోయింది. ఒక జీరో నుంచి ఒక హీరో అయిన వాళ్ళని మేము చూసాం ఇక్కడ. సో ఎందుకు ఇట్లా అయిందంటే ఈ ప్లాట్ఫామ్లో చాలా పవర్ ఉంది. వెస్టీజ్ విన్నింగ్ టీమ్ అనే ఒక ప్లాట్ఫామ్లో చాలా పవర్ ఉన్నది. మనం అందరము చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ తీసుకొని ఒక ప్రొఫెషన్లో మనం ఆల్రెడీ బిజీ అయిపోయిలో ఉండే, భార్గవి కంప్యూటర్ లైన్లో ఉండే, మీరందరూ ఒక్కొక్క లైన్లో ఉన్నారు. కానీ అక్కడ మనకు ఏవైతే దొరకలేదు, అక్కడ ఏవైతే మనకు తక్కువ అనిపిస్తుంది, అక్కడ ఏవైతే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేవు, అవన్నీ ఇక్కడ మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, సో అందు గురించి దీనికి మనం సెకండ్ ఇన్నింగ్ చెప్పవచ్చు. ఏ ఇన్నింగ్? ఓకే, ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయింది, ఫస్ట్ బ్యాటింగ్ అయిపోయింది మన లైఫ్లో ప్రొఫెషన్.
ఇది సెకండ్ బ్యాటింగ్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కూడా ఫస్ట్ బ్యాటింగ్ లో మనం ఎన్ని రన్ కొట్టినాము, ఎంత టైం వేస్ట్ చేసినాము, ఎన్ని బాల్స్ వేస్ట్ అయినాయి, అది ఒకవైపు అవన్నీ బుద్ధికి పెట్టుకొని అవన్నీ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇక్కడ టైం వేస్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఫాస్ట్ గా వర్క్ చేసుకోవాలి. ఓకే, బాగా చెప్పినట్టు జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఫ్రైడే మేము తెలంగాణ గవర్నమెంట్ తో అండ్ తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ యొక్క కాన్క్లేవ్ ఒక పెద్ద సెమినార్ కి మేము వెళ్ళొచ్చాము. మాతో పాటు కొంతమంది ఇక్కడ లీడర్స్ కూడా అక్కడ అటెండ్ చేశారు. సో అక్కడ సీఎం తర్వాత ఎవరైతే చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, ఓకే, చీఫ్ సెక్రటరీ అంటారు, వాళ్ళు అక్కడ వచ్చారు, అటెండ్ చేశారు. అండ్ అనదర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ వచ్చారు. సో వాళ్ళ ముందు మన ఇండస్ట్రీ అసలు ఏమున్నది అని మొత్తం ప్రెజెంటేషన్ చెప్పినాము. చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏముంది అంటే దిస్ ఈస్ ద లీగల్ బిజినెస్. వాళ్ళకి ఒప్పుకున్నారు, ఇది రాబోయే కాలంలో ద ఫ్యూచర్ రెవల్యూషనరీ బిజినెస్ అని అన్నారు వాళ్ళు. ఎందుకన్నారు అంటే లాస్ట్ ఇయర్ ఇండస్ట్రీ మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 21,000 crores టర్న్ ఓవర్ చేసింది. దాంట్లో కొన్ని ప్లేయర్స్ అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, దాంట్లో అన్నిటికన్నా టాప్ లో ఉన్న కంపెనీ వెస్టీజ్ ఉన్నది, టాప్ లో ఉన్న సిస్టమ్ ఉన్నది. కానీ వాళ్ళు ఇంకొక మాట చెప్పారు ఇక్కడ ప్రెజెంటేషన్ లో, అంత పెద్ద ఆఫీసర్స్ ముందు వాళ్ళు ఏం చెప్పినారు అంటే చూడండి, బయట ప్రపంచం వైపు చూస్తే అమెరికా యొక్క జనాభా, అక్కడ పాపులేషన్ చూసుకుంటే అక్కడ మోర్ దెన్ 2 lakhs crores టర్న్ ఓవర్ ఉన్నది ఇండస్ట్రీలో. మన పక్కనే చిన్న చిన్న రాష్ట్రాలు, చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, మలేషియా రైట్, అక్కడ 40,000 crores టర్న్ ఓవర్ ఉన్నది. జపాన్ ఉన్నది 70,000 crores టర్న్ ఓవర్ ఉన్నది. సౌత్ కొరియా ఉన్నది, చిన్నది అది చిన్నది అంటే తెలంగాణ కన్నా చిన్న దేశం అది. అక్కడ కూడా మోర్ దెన్ 80,000 crores టర్న్ ఓవర్ ప్రతి సంవత్సరం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంత చిన్న చిన్న దేశాలు ఇంత పెద్ద టర్న్ ఓవర్ చేస్తున్నారు అంటే రాబోయే కాలంలో నెక్స్ట్ 5 years లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మోర్ దెన్ 2 lakhs crores టర్న్ ఓవర్ పర్ ఇయర్ కాబోతుంది. 2 lakhs crores పర్ ఇయర్ టర్న్ ఓవర్ 5 years తర్వాత కాబోతుంది అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి రైట్ క్రోర్స్ లో ప్రతి నెల ఇన్కమ్ తీసుకోవచ్చు. అంత పెద్ద పొటెన్షియల్ దీంట్లో ఉన్నది. అక్కడ వాళ్ళు కూడా చెప్పారు రైట్, గవర్నమెంట్ వాళ్ళు స్వయంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమన్నారంటే మేము అందరికీ జాబ్ ఇవ్వలేము, సో అందరికీ మరి ఉపాధి ఎవరు ఇవ్వాలి, అర్నింగ్ సోర్సెస్ ఎవరు ఇవ్వాలి అంటే మీలాంటి ఇండస్ట్రీ వాళ్ళే అందరికీ ఉపాధి ఇవ్వగలుగుతారని వాళ్ళు చెప్పారు. ఇది వాస్తవం, ఇది నిజం. ఓకే, ఇది ఉపాధి కూడా కాదు, ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఓకే, జాబ్లో మేము జాబ్ చేశాము, చాలా చదువుకున్న తర్వాత మన ఇన్కమ్ లిమిటెడ్ ఉంటుంది. కానీ ఈ ఆపర్చునిటీ వలన మనం చిన్నగా స్టార్ట్ చేస్తాము, కానీ స్కై ఇస్ ద లిమిట్. ఇక్కడ లిమిట్ లేదు. మీరు ఎంత ఊహించుకుంటే, ఎంత పని చేస్తే అంత పెద్ద ఇన్కమ్ మీరు తీసుకోగలుగుతారు. కానీ డీపెస్ట్ పార్ట్ ఏమున్నది, కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే, మా ఖాందాన్లో ఎవరు బిజినెస్ చేయలే, భార్గవి వాళ్ళ ఖాందాన్లో ఎవరు బిజినెస్ చేయలే, కానీ మేము ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాము అంటే మేము నేర్చుకున్నాము. ఓకే, సో ఇంకా మనకు ఏమి రాకపోతే కూడా నేర్చుకోవడానికి మీరు తయారుంటే వరల్డ్లో ది బెస్ట్ సిస్టమ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ మనకు నేర్పించడానికి తయారున్నది. మీరు నేర్చుకోవడానికి తయారున్నారా? ఒకవేళ మీరు నేర్చుకోవడానికి తయారుంటే చూడండి, చిన్న పిల్లలకి మనం స్కూల్కి పంపిస్తున్నాము. ఓకే, 15 years వరకు రోజు స్కూల్ బ్యాగ్ టిఫిన్ ఓకే కట్టుకొని వెళ్ళు వెళ్ళు చదువు చదువు అని పంపిస్తామా లేమా? అచ్చా, మధ్యలో ఎవరైనా మమ్మీ కావచ్చు, ఇక్కడ డాడీ కావచ్చు, అరే ఎంత సంపాదన చేస్తున్నావు అని అడిగినారా? ఎవరైనా మీ పిల్లలకి అడిగినారా? అడుగుతారా? అట్లా అడుగుతాం సార్, అడగలేము. ఇక్కడ కూడా మళ్ళీ మనము సూట్ కూడా వేసుకొని పెద్దోళ్ళు అయిపోయినాము, కానీ యాజ్ ఏ స్టూడెంట్ కానీ ఇక్కడ రావాలి. ఓకే, స్టూడెంట్ గా వచ్చినప్పుడు మళ్ళీ 2 months తర్వాత ఎంత ఇన్కమ్ వచ్చింది అడిగే అవసరం లేదు. ఓకే, స్టిల్ యు ఆర్ స్టూడెంట్, వి ఆర్ స్టూడెంట్స్ స్టిల్. ఓకే, ఇవాళ మా లైఫ్ టోటల్ మారిపోయింది.
ఫ్రీ ఉన్నాము. ఓకే, సో ఈ ఫ్రీడమ్ లైఫ్ మా దగ్గర ఉన్నది. ఎన్ని ఫారెన్ తీసుకొచ్చాము, 2 కార్స్ తీసుకున్నాము, పెద్ద ఇల్లు అండ్ చాలా పెద్ద ఫార్మ్ ల్యాండ్ కొన్నాము. ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే స్టిల్ వీఆర్ స్టూడెంట్స్. అంటే నేర్చుకోవడానికి తయారు ఉంటే మనం లైఫ్ టోటల్లీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అల్టిమేట్లీ ఒకే ఒక పాయింట్ ఇక్కడ ఉన్నది. చూడండి, మేము ఇక్కడ ఇంతకుముందు చెప్తుండే 2 years కమిట్మెంట్ తీసుకుంటే మీ లైఫ్లో చాలా పెద్ద మార్పు వస్తుందని. కానీ ఇవాళ నేను చెప్తున్నా ఇక్కడ 6 months వర్కింగ్ హ్యాబిట్స్ కమిట్మెంట్ తీసుకుంటే మీ అదృష్టం మారిపోవచ్చు. 6 months చెప్తున్నాను. ఓకే, మీకు అర్థం కాలేదు, అందు గురించి మీ క్లాస్లో అంతా లేదు. ఓకే, పర్వాలేదు, నేను ఇంకో మళ్ళీ చెప్తాను. 6 months తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మాతో రైట్ స్టార్ క్రూజ్ ట్రిప్కి రావచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఈ స్టార్ క్రూజ్ ఏమున్నది అంటే మీరు జస్ట్ గూగుల్ యూట్యూబ్లో కొట్టండి, సింగపూర్ స్టార్ క్రూజ్ అని కొట్టండి. ఆ స్టార్ క్రూజ్లో 7 star హోటల్, 15 floors, ఎన్ని రెస్టారెంట్స్, ఎన్ని షాపింగ్ మాల్స్, ఇట్లాంటివి పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి దాంట్లో. అట్లాంటివి ట్రిప్లో మీరందరూ రావచ్చు. అందుకని చెప్తున్నా 6 monthsలో మీ కాందాన్లో మీ భార్య వైపు, మీ హస్బెండ్ వైపు, లేకపోతే మీ అమ్మ వైపు, మీ నాన్న వైపు కాందాన్లో ఎవరు వెళ్ళలే మీరు వెళ్ళొచ్చు. అట్లాంటి ట్రిప్ రాబోతుంది. ఒకే ఒక కమిట్మెంట్. ఓకే, ఈ 6 monthsలో మన ఎవ్రీడే మనం ఏదైతే యాక్టివిటీ చేస్తున్నాము ఆ యాక్టివిటీ మీద మీ 6 months తర్వాత మీ అదృష్టం మారబోతుంది. మీరు తయారుంటారా? కొత్త వాళ్ళకు చెప్తున్నా, మనం ఇవాళ వరకు ఏవైతే సాధించలేకపోయాము, ఇవాళ వరకు మన లోపల ఏదో ఒక కొంచెం ఆశ, హోప్ ఉంటుంది కదా. అది ఎట్లాంటి హోప్ ఉంటుంది తెలుసా? ఒక దీపం ఉన్నది, ఇటు నుంచి గాలి ఉన్నది, ఇటు నుంచి గాలి. దీపం పరిస్థితి ఎట్లా ఉంటుంది? గాలి వానలో ఇట్లా ఉంటుంది కదా. అట్లా హోప్ అయిపోయింది ఈ కాలంలో. కానీ వెస్టీజ్లో రైట్ మీకు 100% ఇక్కడ సపోర్ట్ ఉన్నది. అండ్ విన్నింగ్ టీమ్ మీకు అప్లయన్స్ ఇక్కడ ఎవరైతే పిలిపించారు వాళ్ళతో నేర్చుకోండి. ఈ 6 months ఓన్లీ ఫోకస్ ఆన్ దిస్ యాక్టివిటీ. వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఫాలో చేసుకుంటే రైట్ మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న చాలా మంది సూపర్లో ఉన్న వాళ్ళు మేమందరము ఆ స్టార్ క్రూజ్ ట్రిప్లో వెళ్తున్నాము. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి బయట నిలబడ వాళ్ళు కూడా ఆ ట్రిప్కి మాతో రావచ్చు. ఇంత గొప్ప పొటెన్షియల్ కంపెనీ మనకి ఇస్తుంది. సో మీ అందరికీ నేను ఆహ్వానిస్తున్నా. ఈ యొక్క ప్లాట్ఫామ్ ఇది లెజిటిమేట్ ప్లాట్ఫామ్ అంటారు. అంటే ఇది లీగల్, ఇది గవర్నమెంట్ పరంగా ఇప్పుడు అక్రెడిటేషన్ వచ్చిన ప్లాట్ఫామ్. సో ఇక్కడ మీరు లీగల్లీ వైట్ మనీ సంపాదించుకుంటూ మీ గురించి, మీ రాబోయే జనరేషన్స్ గురించి రైట్ ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకోవచ్చు. మనం టెన్షన్ ఫ్రీ లైఫ్ బిల్డ్ చేసుకోవచ్చు. మనం ఊహించలేనిది అన్ని డ్రీమ్స్ ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కానీ మాట ఒకటే ఉన్నది, నేను స్టార్టింగ్ చెప్పిన, మధ్యలో కూడా చెప్పిన, పిల్లలకి మనము స్కూల్ పంపిస్తా ఉంటే 15 years వరకు వాళ్ళు 10th అయిన వరకు పో 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 అని పంపిస్తాము. మేము ఇక్కడ మీకు అంటున్నాము 2 years ఇక్కడ రా 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 అంటున్నాము. మీ లైఫ్ రావట్లేదు. మధ్యలో క్లాస్ మిస్ చేస్తే, స్కూల్ మానేస్తే పిల్లలకి 10th class ఫుల్ఫిల్ అవుతుందా? డిగ్రీ ఫుల్ఫిల్ అవుతుందా? మీరు ఇక్కడ మధ్యలో మానేస్తే మీకు ఏం డ్రీమ్ ఫుల్ఫిల్ కాదు, ఇది గ్యారెంటీ. సో డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే అక్కడ స్కూల్ మానవద్దు పిల్లలకి అంటాము, మేము అంటాము. ఇక్కడ వెస్టీజ్ విన్నింగ్ టీంలో ఈ మీటింగ్ మానవద్దు, ఇక్కడ వస్తుందండి లైఫ్ చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ.